హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఎర్రవరం వెళ్తున్నాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకటే రోజు 3 గుళ్ళైతే దర్శనం చేసుకున్నాము అని. లాస్ట్ వీడియోలో మీకు మట్టంపల్లి మేళ్ళ చెరువు వీడియో అయితే చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ మేళ్ళ చెరువు నుంచి ఎర్రవరం అయితే బయలుదేరాము. మేళ్ళ చెరువు నుంచి ఎర్రవరం దగ్గరే ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇదిగోండి, ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము, ఎర్రవరం ఊర్లోకి. ఇక్కడ నుంచి క్యూ లైన్ అయితే ఉంటుందంట అండి. మార్నింగ్ అయితే అంత లైన్ ఉంటుందంట. ఫ్రైడే రోజు, సండే రోజు అయితే చాలా పబ్లిక్ ఉంటారంట. ఫ్రైడే, సండే అయితే ఎక్కువై ఉంటారంట. మేమైతే సాటర్డే వచ్చామన్నమాట. అది కూడా 3:30 ఆ టైంలో వచ్చాము. చెప్పాను కదా ముందు, మార్నింగ్ టైంలో అయితే పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈవినింగ్ వద్దాం అనుకున్నాము అని. ఈవినింగ్ అయితే వచ్చేసాము. నేను ఊరు స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీస్తున్నానండి. చూడని వాళ్ళైతే చూడండి ఎలా వెళ్ళాలి ఏంది అనేది. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. గుడి దగ్గర వరకు అయితే వెహికల్ తీసుకెళ్ళలేదు. ఇంకా చాలామంది అయితే మార్నింగ్ పబ్లిక్ ఉందని చెప్పేసి ముందే ఇంకా దూరంగానే పెట్టారు వెహికల్స్. మేమైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళాము. ఇదిగోండి, మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం తగ్గారని చెప్పాను కదా. ఇదిగోండి, లైన్ అయితే ఇలా ఉంది, ఇంతవరకు ఉంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు. మాకైతే చాలామంది రిటర్న్లోనే కలిసారనమాట. మేము మిర్యాలగూడ వచ్చే దగ్గర నుంచి అక్కడ ఎదురయ్యారు. అప్పటికే దర్శనం అయిపోయిందని చెప్పేసి 9 o'clockకి, మార్నింగ్ 7 టైంలోకి వెళ్ళారంట చాలామంది. మట్టంపల్లిలో చాలామంది ఎదురయ్యారు. మేళ్ళ చెరువు అంతా ఇక్కడ ఎర్రవరంలో చూసుకొని రిటర్న్ అయితే అయ్యారనమాట. వాళ్ళని అడిగితేనే అక్కడ ఆ టైంకి ఎక్కువ ఉన్నారు అని చెప్తే 2 hours, 3 hours, 4 hours కూడా పడుతుందంట దర్శనంకి టైము. ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారండి క్యూ లైన్ కోసం అని. క్యూ లైన్కి ఇక్కడైతే కర్రలు కట్టారు. ఇదిగోండి, ఎర్రవరం మొత్తం అయితే చూపిస్తున్నాను, చూడండి. ఒకవేళ రాలేకపోయినా వచ్చినా నెక్స్ట్ వచ్చేది ఉన్నా ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ షాప్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు, మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఇక్కడ షాప్లో అయితే దొరుకుతుందన్నమాట. ఇక్కడ దారిలోనే నామాలు అయితే పెడుతున్నారు. అక్కడ కాలువ ఉందండి, అక్కడ కాళ్ళు కడుక్కొని మేమైతే క్యూ లైన్ కట్టామన్నమాట. ఇక్కడి నుంచి ఉంది మేము లైన్ కట్టినప్పుడు. ఒక 1 hour అలా పట్టిందనమాట మాకు. ఈ టైం కాబట్టి ఇక్కడ నుంచి ఉంది. ఇంకా మార్నింగ్ ఆ టైం అయితే చాలా దూరం ఉంది. ఇదిగోండి, ఇక్కడ డ్రిల్స్ అవన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నారు క్యూ లైన్ కోసం అని. ఇదిగోండి ఫ్రెండ్స్, లైన్ అయితే ఇలా ఉంది. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. దేవుడి దర్శనం అయితే చేసుకోండి. రాలేని వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ ఉండండి. లక్ష్మి అదే ఇక్కడ స్వామివారంగానికి వేదోపరత అదే కుటుంబ స్వామివారి లక్ష్మీ నరసింహ మూర్తి స్వామివారి అనగానికి 101 వివరణ చూపించాం.
స్వామివారి ఆలయ నిర్మాణానికి 500 కోట్ల విధానం నిర్మించారు. వారికి వారి కుటుంబానికి భక్తాల శ్రీనివాస్ కొండలు ఇదిగోండి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి కనిపిస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట స్వామివారు. చూడని వాళ్ళైతే చూసి దర్శనం చేసుకోండి, రాని వాళ్ళు ఇంతకుముందు వచ్చి చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఈ వీడియోలో మాత్రం ఇక్కడ భక్తులు మాట్లాడిన వాళ్ళకి ఏం మంచిగా అనిపించింది ఎలా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడండి వాళ్ళ మాటల్లో. దర్శనం చేసుకొని నెక్స్ట్ భోజనాలు చేయడానికైతే వస్తున్నామండి. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది నిత్యం. ఇది ఒకటి పెట్ట కొంచెం